డబ్బు నిలబడాలంటే పాటించాల్సిన వాస్తు చిట్కాలు. మనమందరం డబ్బు సంపాదిస్తాం, కానీ దాన్ని నిలబెట్టుకోవడమే గొప్ప విషయం. ఎందుకంటే డబ్బు రావడం ఒక కళ అయితే, దాన్ని నిలబెట్టుకోవడం మరింత పెద్ద సాహసం. ఈరోజు మనం చూసేదే డబ్బు నిలబడాలంటే పాటించాల్సిన చిన్న చిన్న చిట్కాలు. ఇవి ఆచరించడం వల్ల కేవలం సంపాదన కాకుండా సంపద నిలబడుతుంది, శుభం పెరుగుతుంది, జీవితంలో మనస్సుకు నెమ్మది వస్తుంది. 1. ఆధ్యాత్మిక చిట్కాలు. ప్రతి ఉదయం దీపం వెలిగించండి. ఇంట్లో గోడ మూలలో కానీ, పూజా గదిలో కానీ ప్రతి ఉదయం నూనె దీపం వెలిగిస్తే ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. దీపం అంటే వెలుగు, వెలుగు అంటే లక్ష్మీ ప్రవేశం. దీని వలన ఇంట్లో అశాంతి తక్కువ అవుతుంది, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. గోమతి చక్రం లేదా శాలిగ్రామం ఉంచడం. పూజా గదిలో శుద్ధి చేసి గోమతి చక్రం ఉంచితే అది సంపద స్థిరంగా నిలబడేలా చేస్తుంది అంటారు. మన పెద్దలు కూడా శాలిగ్రామం ఉన్న ఇంట్లో ధనం నిలుస్తుంది అని చెప్తారు. ఉప్పు అప్పుగా ఇవ్వకండి. పాత నమ్మకం ప్రకారం రాత్రి వేళల్లో ఉప్పు అప్పుగా ఇస్తే ఇంట్లో లక్ష్మీ శక్తి తగ్గిపోతుందని అంటారు. దాంతో డబ్బు నిలకడ తగ్గిపోతుంది. కాబట్టి ఉప్పు అప్పుగా ఇవ్వడం మానేయండి. వాస్తు చిట్కాలు. ఇంటి తలుపు ముందు శుభ్రత. ఇంటి మెయిన్ డోర్ వద్ద ఎల్లప్పుడూ శుభ్రత ఉంచాలి. చెత్త, పాడుబడ్డ చెప్పులు అక్కడ ఉంచకూడదు. ఎందుకంటే ప్రధాన ద్వారం వద్ద లక్ష్మి ప్రవేశిస్తుంది. కిచెన్ వాస్తు. వంటగదిలో ఎల్లప్పుడూ తినడానికి ఏదో ఒకటి ఉంచాలి. ఖాళీ డబ్బాలు ఉంచకండి. ఎందుకంటే ఖాళీ పాత్రలు పేదరికం సూచిస్తాయి. డబ్బు అల్మారా పద్ధతి. మనం డబ్బు పెట్టే లాకర్ లేదా అల్మిరా ఉత్తర దిశ వైపు ఉంచాలి. లోపల ఎరుపు లేదా పసుపు రంగు బట్ట వేసి డబ్బు పెట్టుకుంటే అది ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది. 3. ప్రాక్టికల్ చిట్కాలు. అనవసర ఖర్చులు తగ్గించండి. డబ్బు నిలబడాలంటే మొదట అవసరం లేని ఖర్చులు తగ్గించాలి. ప్రతి నెల బడ్జెట్ రాసుకోవాలి. సంపాదించిన దానికంటే ఖర్చు తక్కువగా ఉంచితేనే సంపద పెరుగుతుంది. సేవింగ్ అలవాటు. సంపాదనలో కనీసం 20% సేవింగ్ చేయాలి. ఇది బ్యాంక్ ఎఫ్డీలో కానీ, గోల్డ్లో కానీ భవిష్యత్తుకి పెట్టుబడి పెట్టాలి. అదృష్ట దినాన ప్రారంభం. శుభదినం. అమావాస్య, శ్రావణ శుక్రవారం, లక్ష్మీ పూజ నాడు కొత్త పొదుపు బాక్స్ పెట్టడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. 4. మనసు శుభ్రత చిట్కాలు. దానం చేయడం, చిన్న చిన్న సాయం చేయడం వల్ల మన ఇంటికి తిరిగి సంపద చేరుతుంది. ఇచ్చేవాడికి ఇంకోసారి ఇవ్వబడుతుంది అనే నమ్మకం వాస్తవం. నమ్మకం, ఓర్పు. లక్ష్మి స్థిరంగా నిలబడాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. అసూయ, కోపం, దురాశ వదిలేస్తే డబ్బు నిలుస్తుంది. శుభనామ స్మరణ. ప్రతిరోజు శ్రీ మహాలక్ష్మి లేదా శ్రీమన్నారాయణ పేరును జపించడం, ఓం శ్రీ మహాలక్ష్మాయ నమః మంత్రం చెప్పడం సంపద నిలబడుతుంది. డబ్బు సంపాదించడమే కాకుండా దాన్ని నిలబెట్టుకోవడమే అసలు జ్ఞానం. మన పెద్దలు చెప్పిన ఆచారాలు, వాస్తు సూచనలు, మనస్సు శాంతి అన్నీ కలిపే సంపదను నిలబెడతాయి. కాబట్టి ఈ చిట్కాలను మీ జీవితంలో పాటించండి. డబ్బు నిలబడడమే కాకుండా అదృష్టం కూడా మీ వైపు చేరుతుంది.